హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి February 10, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అనేది జరిగింది. మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. ఏజీకి నిఫ్టీ మన నిఫ్టీకి ఒక 50 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. చార్ట్లో అయితే అనాలిసిస్ చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. ఇక్కడ లోయర్ సైడ్ నుంచి మనం ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓకేనా. తర్వాత అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా నెగిటివ్ అయితే చూడవచ్చు. ఓకే, 5 minutes లో అయితే పెడుతున్నాం. ఇక్కడైతే చూడవచ్చు 41,800 అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సపోర్ట్ లెవెల్ అయితే నిన్న వచ్చేసి 41,250 అయితే సపోర్ట్ లెవెల్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి 41,100 అడగడిగిన సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అందువల్ల మనం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే కంటిన్యూగా రేంజ్ బౌండ్ లో అయితే హాల్ట్ అయితే చేస్తుంది, ఫైట్ చేస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ టైం, సెకండ్ టైం, నెక్స్ట్ టైం వస్తే ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. చూద్దాం. ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మనకి మంచి ఆపర్చునిటీ దొరుకుతుందా లేదనేది చూద్దాం. 15 నిమిషాలు పూర్తిగా క్లోజ్ అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డైలీలో పెడదాం. డైలీలో చూడవచ్చు ఒక ఫ్లాగ్ రూపంలో అయితే కనబడుతుంది. డైలీలో ఒక రేంజ్ లో అయితే ఇరుక్కుని పోయింది. వారం నుంచి దాదాపు 5 days నుంచి ఒకే రేంజ్ అయితే హాల్ట్ అయితే చేస్తుంది. ఈ రేంజ్ నుంచి అయితే బ్రేక్ చేయాలి. 41,800 ని 41,100 అయితే ఉంది. ఆ లెవెల్స్ బ్రేక్ చేసి ఏ సైడ్ అన్నా మంచి మూవ్ అయితే చూడవచ్చు. ఓవరాల్ గా ఈ రోజు కూడా మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ ఉండడానికి ట్రై చేస్తుంది. లేదు అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాక ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి. లేదంటే లోవర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాక అదన్నా బ్రేక్ చేస్తే మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్ గా 30 minutes లో చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ వీక్ అయితే అంత వాల్టాలిటీ అయితే ఉంది. అప్ సైడ్ అయితే మూవ్ ఇవ్వాలి. ఈ వీక్లీలో చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే ప్రీవియస్ 2 weeks అయితే దాపు 2,500 2,500 పాయింట్లు అయితే మూమెంటం అయితే ఉంది. ఈ వీక్ అయితే ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేస్తుంది. మార్కెట్ ఓవరాల్ గా ఒక 500 నుంచి 1000 పాయింట్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మంచి ఆపర్చునిటీ అయితే దొరకాలి మనకి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇవే 41,800 రెసిస్టెన్స్ గా తీసుకుంటున్నాం. 41,250 సపోర్ట్ లెవెల్, 41,100 ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకున్నాం. అప్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేసుకోవాలి. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయిందంటే ఫర్దర్ గా మనం మంచి అప్ సైడ్ అయితే మూవ్ చూడవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అయితే టెస్ట్ చేసిందిగా, అందువల్ల ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసుకుని బ్రేక్ అయి క్లోజ్ చేయాలి పూర్తిగా. ఇక్కడ ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అయితే ఆల్రెడీ టెస్ట్ చేసిందిగా, అప్ సైడ్ బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయని ఇక్కడ పొజిషన్ అయితే తీసుకోవడానికి బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. అదొక కారణంగా తీసుకోవచ్చు. చూద్దాం. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ బిహేవియర్ అయితే చాలా ఇంపార్టెంట్. 15 నిమిషాలు అప్ సైడ్ బ్రేక్ అయితే క్లోజ్ చేసి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. నిఫ్టీ అయితే ఆశిద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు. మనం ఏదైతే ట్రెండ్ లైన్ వేసామో ఆ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకుంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఉంది. ఎస్జిఎక్ నిఫ్టీ మన నిఫ్టీకి ఒక 50 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. ఓవరాల్ గా మార్కెట్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే చూడవచ్చు ప్రీవియస్ గా 17,820 అయితే సపోర్ట్ లెవెల్ గా తీసుకుంది. అదే లెవెల్ దగ్గర మార్కెట్ అయితే రీటెస్ట్ అయితే అవుతుంది. చూద్దాం. ఓవరాల్ గా మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డైలీలో చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ లెవెల్స్ అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. దాపు 17,900 ఆ లెవెల్ ని బ్రేక్ చేసి మంచి అప్ సైడ్ అయితే మూవ్ చేయవచ్చు. 18,000 అయితే రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ అయితే ఉంది.
సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,800 అయితే ఇన్స్టాంట్ అయితే ఉంది. తర్వాత 17,700 అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. డైలీలో పెడుతున్నాం. డైలీలో కూడా చూడవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా. ఈరోజు మనం అప్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేస్తాం కదా, ఈ ట్రెండ్ లైన్ వరకు కూడా మార్కెట్ అయితే ట్రై చేయవచ్చు. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఇవ్వడానికి చేసే అవకాశం అయితే ఉంది. దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ వరకు వస్తుందా లేదా అని చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైవ్ లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. ఎస్జే నిఫ్టీకి మన నిఫ్టీకి ఒక 50 పాయింట్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. అంటే ఓపెనింగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయింది. బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అయితే అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం, లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. అప్ సైడ్ బ్రేక్ చేస్తున్నా, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా, చాలా ఇంపార్టెంట్. నేనైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఈ రోజు రేంజ్ వచ్చేసి ఒక 500 నుంచి 800 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తనాలు చేసాం. జై హింద్, జై భారత్.